హిందూ ధర్మంలో ఎన్నో పండుగలు ఉంటాయి. అదేవిధంగా పితృదేవతలను స్వర్గానికి పంపేందుకు కర్మకాండాలు చేస్తుంటారు. ప్రస్తుతం మహాలయ పక్షాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా భాద్రపద పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షాలు నిర్వహిస్తుంటారు. ఈ 15 రోజులు కేవలం కర్మకాండలు మాత్రమే నిర్వహిస్తారు. పిండ ప్రదానాలు చేస్తారు. దీంతో పితృదేవతలకు స్వర్గలోకి ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. కర్ణుడుకు కూడా మృతి చెందిన తర్వాత అన్నదానం చేసేందుకు ఈ 15 రోజులు భూమిపైకి వచ్చాడని మహాలయ పక్షాల కథ చెప్తుంటాయి. పిఠాపురం క్షేత్రం పిండ ప్రధానాలకు ప్రధాన నిలయం. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే కాశీలో చేసినంత ఫలితం. దీంతో ఆలయం అంతా వేలాది మందితో కిటకిటలాడుతోంది. మహాలయ పక్షాలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివ పిఠాపురం నుంచి అందిస్తారు. పిఠాపురం పాదగయలో పిండ ప్రదానం చేస్తే కాశీలో పిండ ప్రదానం చేయడంతో సమానం చెప్తారు. కొంతమంది కాశీ క్షేత్రాన్ని కూడా వదిలి ఇక్కడ పిండ ప్రదానం చేస్తారు. ఎందుకంటే గయాసురుడు అనే రాక్షసుని సంహరించినప్పుడు ఆయన పాదాలు ఇక్కడ పడి అందుకే పాద గయ అయింది. ఇక్కడ గైడు పాదాలు బ్రహ్మ పాదాలు కూడా మనకి ఇక్కడ కనపడదు. ఇక్కడ పిండ ప్రదానం చేసుకోవడానికి భారతదేశం నలుమూలలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. ప్రస్తుతం మహాలయ పక్షాలు కొనసాగుతున్నాయి. మహాలయ పక్షాలు అంటే ప్రతి ఏటా భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం. దీనికి కూడా కథ చెప్తారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అల్లు దుర్గాభవని ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ రమణ, అదేవిధంగా అర్చకులు, వేద పండితులు, పురోహితులు ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి అడుగుదాం సార్, పెద్ద ఎత్తున భక్తులు పిండ ప్రదానాలు చేసే టైం మీద ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమః శివాయ. మహాలయ పక్షాలు అయినవి 18/9/2024 నుండి 2/10/2024 వరకు నిర్వహించబడతాయి. ఈ పిండ ప్రదాన కార్యక్రమంలో మన స్టేట్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పిండ ప్రదాన కార్యక్రమంలో జరిపించుకుంటారు. ఈ పిండ ప్రదాన కార్యక్రమానికి వచ్చే భక్తులకి ఈ అన్నప్రసాదం, మంచినీరు, వాళ్ళు చేయించుకోనే కరువుగా నీడ, అదే పందిర్లు, పిల్లలకి పాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ చాలా సవ్యంగా జరుగుతున్నాయి. సార్, అమావాస్య రోజు 1,00,000 మంది భక్తులు వస్తారు. అప్పటికి ఎలాంటి ఏర్పాట్లు? 1,00,000 మంది భక్తులకి సరిపడా ఈ టెంట్లో ఈ అన్న సదుపాయం, అన్నప్రసాదం, ఈ మంచినీరు, పిల్లలకు పాలు, ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచి ఉంది సార్ మీ ఆలయంలో. అన్నవరం వ్రత పురోహితులు డబ్బులు లాగేస్తారని ఒక ఆరోపణ పెద్ద ఎత్తున చేస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి ఆరోపణ లేకుండా పురోహితులు అందరినీ సమన్వయం చేస్తున్నారు. అదే వాళ్ళ అర్చకులు వాళ్ళ సంఘంతో అన్ని మాట్లాడి భక్తులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇచ్చినంత తోసినంత దీనికి రీజనబుల్గా తీసుకుంటున్నారని మేమంతా పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడ కూడా భక్తుల నుంచి కూడా ఏ విధమైన కంప్లైంట్లు, అంత వసూలు చేశారు, ఎంత వసూలు చేశారని ఏ విధమైన కంప్లైంట్లు మాకు ఇంతవరకు వచ్చింది. పిఠాపురం పాదగయలో పిండ ప్రదానాలకి మొత్తం అంతా నిండిపోయింది. అదేవిధంగా ఈ లైన్ అంతా కూడా అన్నదానాల కోసం వచ్చిన వాళ్ళు. పిండ ప్రదానాల్లో వైశిష్టత ఏంది ఒకసారి వేద పండిట్ మోడీ గారు, మరి కర్ణుడి కథ అందరికీ తెలిసిందే. ఈ పిండ ప్రదానం ఇక్కడ చేస్తూ వచ్చే ముక్తి ఏంటి? ఓం నమ శివాయ. ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పాదగయ క్షేత్రం. గయాసుడు పాదముద్రలు పడినందువల్ల ఈ క్షేత్రాన్ని పాదగయగా ఖ్యాతిగాంచింది. త్రిగయ క్షేత్రాలలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం పాదగయ. వంశంలో అందరికీ కూడా తిలోదకాలు వదలడం అనేది చాలా విశిష్టత. మనకి పితృపక్షాలు చాలా ప్రాధాన్యత. సంవత్సరంలో ఒకసారి వచ్చి ఈ పితృపక్షాలు, ఈ 15 రోజులు కూడా పితృదేవతలకి వంశంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానాలు చేసి తిలోదకాలు వదలడం వల్ల మన వంశంలో ఉన్నటువంటి పితృదేవతలందరూ కూడా మోక్షాన్ని పొందుతారు. పితృదేవతలందరూ కూడా సమీపత్ర ప్రమాణేన, అంటే జమ్మాకంత పిండమన్నా సరే మన వంశంలో ఎవరో ఒకడు పెట్టకుండా ఉంటాడా అని ఎదురు చూస్తూ ఉంటారట. ఈ 15 రోజులు కూడా పితృదేవతలకు అత్యంత ప్రీతిప్రదమైంది. అందువల్ల పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణులకి స్వయం పాకం ఇచ్చిన, అలాగే పేదలకు అన్నదానం ఇచ్చిన, అలాగే తిలోదకాలు వదిలినా సరే పితృదేవతలు సంతోషించి వాళ్ళ వంశంలో పుత్ర సంతానం ఉండాలని ఆశీర్వదిస్తారు. కాశీ కూడా వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉంటారు. ఈ క్షేత్రంలో మన ప్రాంతాచారం బట్టి చాలామంది ఒరిస్సాలో కాశీలో అస్థికలు కలపడం,
అలాగే ఒరిస్సాలో పిండ ప్రదానాలు చేయడం, దానికంటే ఎక్కువ మన ప్రాంతం వాళ్ళు ఈ పాదగయ క్షేత్రానికి వచ్చి సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమయ్యి అక్టోబర్ 2 అమావాస్య. ప్రతిరోజు సుమారుగా 500-600 మంది పిండ ప్రదానాలు చేసుకుంటారండి. ఆ 2వ తారీఖు అక్టోబర్ 2వ తారీఖు అయితే సుమారుగా 1500-2000 మంది 2000 పిండ ప్రదానాలు జరుగుతాయి. అంటే 10,000 మంది భక్తులు వచ్చి ఇక్కడ ఆ రోజు చాలా విశేషంగా స్థలం ఎక్కడైతే అక్కడ కూర్చుని పితృదేవతలకి వంశంలో చనిపోయిన వాళ్ళందరికీ తండ్రి వంశం అయితే తండ్రి వంశం, తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నాయనమ్మ, ముత్తమామ, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, అత్తగారు, మామగారు, అమ్మమ్మ, మా తాత అందరికీ కూడా, అలాగే స్నేహితుడు, గురువు అందరికీ కూడా పిండ ప్రదానం చేయడం వల్ల వాళ్ళు సంతృష్టి చెంది ఈ పెట్టినటువంటి కర్త వంశం వృద్ధి చెందుతుందని ప్రత్యేకత అన్నమాట. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం పాదగైలో పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన చూడడం వచ్చిన ఇక్కడ రావడం కూడా పెరిగింది. ఇదే నేపథ్యంలో పిండ ప్రదానాలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇన్ని వేల మంది వస్తున్నారు. ఈ 15 రోజులు కూడా దేవాదేశ ఆధ్వర్యంలో ఆలయ ఈవో కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, అర్చకులు, వ్రత పురోహితులు, వేద పండితులు ప్రతి ఒక్కరూ భక్తులు సహకరించి ఎక్కడ ఎలాంటి చిన్న ఆరోపణ రాకుండా పిండ ప్రదానం చేసినందుకు వాళ్ళు అంతిస్తే అంతా తీసుకునే ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది పిఠాపురం పాదగయ మహాలయ పక్షాలకు ఉన్న విశిష్టత. సాంబశివరావు, రాజ్ న్యూస్, పిఠాపురం.